ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సామెతలు 25 మరియు 26 అధ్యాయములు, సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు మంచు మిమ్మల్ని తడుపునుగాక. మీ పాలెములు కురుస్తున్న ఈ మంచు మిమ్మల్ని ఆశీర్వాదములోకి తీసుకొని వెళ్ళబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం నిద్ర నుండి లేచి ఆయా పనులు చక్కదిద్దుకొని మీ యొక్క పనుల కొరకై బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? దేవుని బిడ్డ, ఈ పనులన్నీ చేయడానికి ముందు మన పరలోకపు తండ్రిని మీరు కలుసుకున్నారా? ఆయన సన్నిధిలో మీరు కొంత సమయం ప్రార్థన చేశారా? ఆయన మాటలని చదివి మీరు ధ్యానం చేశారా? ఒకవేళ మీరు ఆ విధంగా చేయనప్పుడు ఆ రోజు మీ జీవితంలో వ్యర్థమైపోయినట్లే. పరలోక దేవుని యొక్క స్వరాన్ని వినని రోజు కానీ, పరలోకపు మహిమగల దేవునితో మాట్లాడని రోజు ఆ రోజు కానీ, అది నిజముగా వ్యర్థమే. అది మీ జీవితంలో ఉండని ఎడల ఎంతో మేలు. మీరు ప్రభు యొక్క పాదాల చెంత కొంత సమయం గడపాలి. ఆయనతో మీరు మాట్లాడాలి. ఆయన నడిపింపుని మీరు పొందుకోవాలి. అప్పుడు దేవుడు గొప్ప కృపకు మిమ్మలను పాత్రులనుగా చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనంలో మనం చూచినట్లయితే, పౌలు బర్నబాలు ఆ అంతియోకయలో ఆ సమాజ మందిరంలోని తమ వాక్యాన్ని విని ప్రభావితులైనటువంటి ఆ ప్రజలతో, ఆ యూదులతో మాట్లాడుతూ, మీరు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెను అని వారిని హెచ్చరించడం జరిగింది. అవును దేవుని బిడ్డలారా, మనం నిలకడ కలిగి ఉండాలి. నిలకడంటే పడిపోని స్థితి. నిలకడ అంటే చంచలమైన స్వభావం కాని స్థితి. నిలకడంటే మనం ఒక స్థిర చిత్తముతో, స్థిరమైన ఉద్దేశముతో ఒకనొక పనిలో లేదా ఒకనొక మార్గంలో మనం దృఢంగా సాగి వెళ్ళడం, అది నిలకడ. అయితే దేవుడు దేని విషయంలో నిలకడ కలిగి ఉండమని మనతో మాట్లాడుతున్నాడు? దేవుని కృపయందు. అవును దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీ చదువు కానీ, లేకపోతే మీ ఉద్యోగం కానీ, మీ డబ్బులు కానీ, మీ అందచందాలు కానీ, మరేది కానీ మీరు దేవుని నుండి ఏదో ఒకటి పొందడానికి అది దారి తీయలేదు. అది యోగ్యతగా మీకు మారలేదు. కేవలం ఇవన్నీ కాదు, కానీ ఆయన కృప మాత్రమే. ఆయన నుండి మీరు ఆరోగ్యము కానీ, ఆనందం కానీ, సర్వ సంపదలు కానీ, రక్షణ కానీ పొందుకోవడానికి కారణమై ఉన్నది కేవలం ఆయన కృప. అందుకే ఆయన కృపలో మీరు నిలకడగలిగి ఉండాలి. ఒకవేళ మీకు ప్రార్థన చేయడం రాకపోవచ్చు, యేసు ప్రభువా నీ కృపలో నేను నిలకడగలిగి ఉండాలి, యేసు ప్రభువా నీ కృప నాకు కావాలి అని మీరు అడిగితే ఆ కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. ఆ కృపలో మీరు స్థాపించబడతారు, నాటబడతారు. అవును ప్రియులారా, ఆ కృపలో నిలకడగలిగి ఉండాలి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో యోబు గురించి దేవుడు చెప్తున్నాడు. అపవాదితో మాట్లాడుతూ, ఇదిగో నిష్కారణముగా నీవు నన్ను ప్రేరేపించినను యోబు ఇంకను నిలకడగా ఉన్నాడు అని చెప్పాడు. యోబు ఎక్కడ నిలకడగలిగి ఉన్నాడు? యోబు ఎక్కడ, ఏ విషయములో నిలకడగలిగి ఉన్నాడు? ఆయన
శ్రమలలో కూడా దేవుని కొరకు నిలకడగలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రతి పరిస్థితుల్లో నిలకడ కలిగి ఉండాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో ప్రార్థన యందు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట యందు నిలకడగలిగుండు అంటాడు పౌలు. అవును, ప్రార్థనలో నిరంతరం నిలకడగలిగి ఉందాం. కృతజ్ఞతా స్తుతులు చెల్లించడంలో నిలకడగలిగి ఉందాం. పిల్లారా, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో అక్కడ పౌలు బర్నబాలు చెప్తారు, మనం విశ్వాసమందు నిలకడ కలిగి ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. అవును ప్రియులారా, విశ్వాసమునకు మనం దూరంగా వెళ్ళిపోవద్దు. మన విశ్వాసములోనే నిలకడ కలిగి ఉండాలి. నిన్నటి విశ్వాస పరిమాణం కంటే ఈరోజు మన విశ్వాస పరిమాణం అధికముగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రభు కృపలో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మేము దేవుని కృపయందు, మేము శ్రమలలోను, మేము విశ్వాసములోను నిలకడ కలిగి ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.